ఎంతో మంది కుటుంబాల్లో పండుగ ఏర్పడటానికి అది కారణమైంది. దేవునికే స్తోత్రం కలుగునుగా. ఈ పండుగ మీరు కూడా చేయాలని మనసారా కోరుకుంటున్నాం. మనం తిన్నాం, మనం తిరిగాం, మనం బాగున్నాం, మనం కట్టాం, మనం ఆనందపడ్డాం కాదు, ఎదుటి వాళ్లకు మేలు చేసి రక్షణ విషయంలో కూడా మనం యేసయ్యను తెలుసుకున్నా మనం రక్షణ పొందామని పండుగ చేసుకోవటం కాదు. మన ఆనందానికి ఆధారమైన యేసును అనేకులకు ప్రచురపరచి అందులో సంతోషాన్ని వెతుక్కునే మంచి హృదయం మనకి దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. అందరి మనసు అలాగ తయారు కావాలి. ఎన్ని నాళ్ళో తెలియదు ఈ భూమి మీద, ఎంతవరకో తెలియదు ఈ భూమి మీద, ఎంత ఆయుష్కాలమో తెలియదు. కాబట్టి దేవుని పిలుపు అందుకోక మునుపు మరణానికి వయోపరిమితి లేదు. పసిబిడ్డ, నిండు చోళాలు, కొత్తగా పెళ్ళయింది, అసలు ఇంకా పెళ్ళే కాలేదు, మొన్ననే ఉద్యోగం వచ్చింది, ఈ సోదంతా ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలాగ అది దర్శిస్తుందో తెలియదు కనుక నేడు అను రోజు ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే రక్షణ పొందని వాడు రక్షణ పొందాలి, రక్షణ పొందినవాడు అనేకుల్ని రక్షించడానికి కష్టపడాలి. ఇదే మన ప్రధాన లక్ష్యం. వాడు సంపాదించాడు, నేను సంపాదించలేకపోయాను, వాడు ఎకరాలు కొన్నాడు, నేను కొనలేకపోయా, వాడు 4 స్టేలు కట్టాడు, నేను కట్టలేకపోయా, వాడు ప్లాట్లు కొన్నాడు, నేను కొనలేకపోయి, ఈ చెత్త అంతా పక్కన పెట్టు. వాడు కొన్నయన్నీ ఆడనే ఉంటాయి, వాడు పోతాడు. పెళ్లి కార్డు కూడా గోల్డ్తో కొట్టించింది జయలలిత గారు, తమిళనాడు. పెంచుకున్న కొడుకు, సొంత కొడుకు కాదు, పెంచుకున్న కొడుకు అనుకుంటా. పెళ్లి కార్డు కూడా ఆ కార్డు కాలిస్తే 2-3 వేల రూపాయల గోల్డ్ సంథింగ్ ఏదో వచ్చిందంట, 5,000 రూపాయల బంగారం. ఆ కార్డు అంత కాస్ట్లీ కొట్టించింది. అంటే డబ్బు, బంగారం, పేరు, పరపతి అన్నీ ఉన్నాయి. పాపం పోయి బొందలగడ్డలో ఉంది. పోయి చూడొచ్చు, ఆ బీచ్ పక్కన ఉంటుంది ఆ సమాధి. ఎవరు ఉన్నారు చెప్పుకోవడానికి? ఎత్తులు చెబుతారు. ఇన్ని ప్లాట్లు కొన్నాడు అంటాడు, ఇది కూడా ఆడే కొన్నాడంటగా, అది కూడా ఆడే కొన్నాడు, కొన్నయన్నీ ఆడనే ఉండి ఇటు పోతాడు. అనవసరంగా నువ్వు గందరగోళం కావటం తప్ప ఏముండదు ఆడ. మన రంది, మన తపన ఒకటే, ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన.